హలో అండి. హాయ్. నాకైతే ఈ ఫోటో చాలా 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 నచ్చింది. నా చిన్న బాబుతో క్యూట్‌గా. అందుకే చాలా సార్లు పెడుతున్నాననమాట. అండ్ ఇప్పుడు రిసెప్షన్ స్టార్ట్ అయిందనమాట. సో, రిసెప్షన్ స్టార్ట్ అయితూనే మా అల్లుడు, కూతురు నవ్వుతున్నారు. ఇప్పుడు చెప్తుంటే నాకు కూడా ఎందుకు నవ్వొస్తుందంటే, ఆ పిల్లోడు అన్నీ తుంటరి వేషాలు, చిలిపి వేషాలన్నీ స్టేజ్ పైన వేస్తున్నాడు. అందరూ ఉన్నారు కదా! అంటే కూడా చూసుకోకుండా ఆ పిల్లని సెట్ చేయడం, తనకి దండలవి, నెక్ సెట్ అవి అన్నీ సెట్ చేస్తుంటే అందరం కింద ఉండి బాగా నవ్వుతున్నాము. చెప్పినా కదా పిల్లోడు చాలా అల్లరి, తుంటరి, తులువ అని. సో, అందుకే నేను బాగా నవ్వుతున్నా అనమాట. నాకైతే ఫుల్ ఫన్నీ అనమాట. సో, ఇంకా మేమక్కడ కూర్చుంటే దా అత్త దా అది ఇది అని చెప్తున్నాడు. ఇంకా అత్త ఫోటో తీయనంటే ఇంకా నేను ఆడ కూర్చున్నప్పుడు "అత్త ఫోటో తీ అత్త" అన్నాడు. "ఆ! ఇచ్చినావు పిల్లగా నువ్వు 10,000 16 తీస్తా" అని చెప్పినా అనమాట. ఆ మాటకి మా రిలేటివ్స్ కూడా ఫుల్ నవ్విండ్రు. ఈ పిల్లోడు అసలు సరదా సరదాగా ఉండకానికి నాకు భలే కుదిరింది. అత్త, అల్లుళ్ళం భలే సెట్ అయినాము. సో, ఇప్పుడు ఫైనల్‌గా వచ్చేసి మా అక్క, బావ ఇంకా స్నేహమ్మ. సో, రిలేటివ్స్ వచ్చినారు రిసెప్షన్‌కి. సో, పర్లేదు బాగానే వచ్చిర్రు. ఇంకా నేనైతే ఫుల్ హంగామా. ఇగో మా చుట్టాలు వీళ్ళంతా వీళ్ళు బాగా నవ్వుతున్నారు. అమ్మో! పిల్లోడేందే ఇట్లున్నాడని. ఇంకా నేను కూడా వీళ్ళతో సెట్ అయినా అనమాట. సో, టోటల్‌గా ఫైనల్‌గా ఇక ఈ పెళ్ళితో, ఈ రిసెప్షన్ సిట్యుయేషన్‌తో ఇక పెళ్ళి మొత్తం అయిపోయింది. నేను హ్యాపీగా మా ఊరికొచ్చేసినా అనమాట. చెప్పా పెట్టకుండా ఇక మా ఊరికొచ్చేసినా. ఎందుకు చెప్పా పెట్టకుండా అంటే, చెప్తే పోనివ్వరు. వాళ్ళంతా అప్పటికే అంటున్నారు. నేను పోతా అంటే, "వద్దొద్దు ఉండు ఇంకా 2 డేస్ ఉండు. ఇంకా రేపెళ్దువు" అట్లా ఇట్లా అంటున్నారు. సో, చెప్తే వెళ్ళనియ్యరని చెప్పి నేనే చెప్పకుండా వచ్చేసినా అనమాట. సో, రిసెప్షన్‌లో ఫైనల్ వీడియోస్ కొన్ని తీసేసుకొని, ఫోటో తీసి, తినేసి ఇంకా వచ్చేసిన. నాకైతే ఈ పెళ్ళి నేను ఇయర్‌లో పెళ్ళి చాలా 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 ఎంజాయ్ చేసిన అంటే ఈ పెళ్ళిలోనే. సో, మా అమ్మ, మా పావని, మా అన్న పిల్లలు వీళ్ళ ఫ్యామిలీ. ఇంకా నా ఫ్యామిలీలో మా హస్బెండ్ రాలేదు కాబట్టి నేను నా పిల్లలే దిగినాము. వీళ్ళంతా మా అమ్మ తరపు చుట్టాలు. అంటే మా నాన్న చెల్లెలు కూతుర్లనమాట వీళ్ళు. సో, మా బావ వాళ్ళ రిలేటివ్స్. నేను రిసెప్షన్‌లో వీడియోస్ చాలా తక్కువ తీశాను. ఇంకా ఊరికెళ్ళాలి అని సర్దుకుంటున్నాననమాట. వీళ్ళు మా నాన్న వాళ్ళ చెల్లెలి కోడన్లు వీళ్ళు. పక్కన మా అక్క. సో, ఆ పిల్లోడు నాకు కాళ్ళు మొక్కడానికి వస్తుండు. ఈ సిట్యుయేషన్ కూడా నేను ఫన్నీగా ఎంజాయ్ చేసిన. అంటే కాళ్ళు రియల్‌గా మొక్కలేదు. ఇట్లా అంటే వద్దొద్దు అని చెప్పి నేను అంటున్నా అనమాట. అత్త దా అని ఆ పిల్లోడు అంటుండు. సో, మా పావని వాళ్ళ అమ్మ తను. సో, అదిగో చూడండి వద్దల్లుడు అని చెప్తున్నాను. వీళ్ళంతా మేము మా రిలేటివ్స్ అని చెప్పుకోవడానికి నేను స్టేజ్ పైన ఉండి అగో ఇట్లా ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసినామనమాట. సో, మీకు గనుక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో, నా వీడియోస్ ఫన్నీగా నేనైతే పెళ్ళిని ఎంజాయ్ చేసిన. సో, మా పెద్ద బాబు, చిన్న బాబు ఏమో మా ఆయన ఎమ్మడే అప్పుడే వెళ్ళిపోయిండనమాట ఊరికి. నేను నా పెద్ద బాబు రిసెప్షన్ వరకు ఉండి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఇంకా రిసెప్షన్ చూసుకొని రిటర్న్ వచ్చేసినాం. ఫుడ్ తినేసిన అనమాట. నేను కూడా వీళ్ళతో పాటు తిని వీళ్ళతో పాటు వెళ్ళిన. చెప్పా పెట్టకుండా జంప్ అనమాట. సో, ఇంకొక 2, 3 వీడియోస్ అయితే మా స్నేహమ్మ పెళ్ళి టోటల్ కంప్లీట్‌గా అయిపోతుంది. సో, ఇదండి మా స్నేహమ్మ పెళ్ళి వీడియోస్. మీకు ఎలా ఉన్నాయో చెప్పండి. మీకు నచ్చినట్టయితే ఒక చిన్న కామెంట్ చేయండి. నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.